తెలంగాణలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ గా ఆమ్రపాలి నియమితులయ్యారు. అలాగే మూసీ అభివృద్ధి సంస్థ ఇన్ఛార్జి ఎండీగా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇక వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా బి గోపి, ట్రాన్స్కో జెన్కో సిఎండిగా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, తెలంగాణ రాష్ట్రంలో ఐఏఎస్లు అట్లాగే ఐపీఎస్ లకు సంబంధించినటువంటి వరుస బదిలీలు జరుగుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి రివ్యూలు చేసినటువంటి ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి శాఖల నుంచే కాకుండా రెగ్యులర్ గా జరిగేటువంటి ట్రాన్స్ఫర్లు కూడా జరుగుతూ ఉన్నాయి. నిన్ననే ఐపీఎస్ లకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్లు ఇంకా పూర్తి స్థాయిలో జరగక ముందే ఐఏఎస్ లకు సంబంధించినటువంటి పలు ట్రాన్స్ఫర్లు ఈ రోజు జరిగాయి. పలు ట్రాన్స్ఫర్ లో కీలకమైనటువంటి అధికారులు ముఖ్యంగా కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ అయి రాష్ట్ర సర్వీసుల్లోకి రావడానికి దరఖాస్తు చేసుకున్నటువంటి 24 గంటల్లోపే 48 గంటల్లోపే అమ్రపాలికి హెచ్ఎండిఏ జాయింట్ డైరెక్టర్ గా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఆమె సీఎంఓ సెక్రటరీగా వస్తుందని కొంత ప్రచారం జరిగింది. ఆమె కూడా తన దగ్గర ఉన్నటువంటి సన్నిహితులకు చెప్పుకున్నటువంటి సందర్భం నిన్న చూసాము. అదేవిధంగా ఇరిగేషన్ సెక్రటరీగా రిజ్వీకి బాధ్యతలు అప్పగించారు. దాంతో పాటు అదనపు బాధ్యతల్లో ట్రాన్స్కో జెన్కోకు సంబంధించినటువంటి ఎండీగా కూడా అప్పగించడం జరిగింది. ఇక ట్రాన్స్కో జాయింట్ డైరెక్టర్ గా సందీప్ కుమార్ జానీ నియమించారు. ఇక డిప్యూటీ సీఎం కు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కృష్ణ భాస్కర్, ఈయన గతంలో సిద్దిపేట అట్లాగే సిరిసిల్లకు సంబంధించినటువంటి కలెక్టర్ గా చేయడం జరిగింది. ఆయనకు డిప్యూటీ సీఎం కు సంబంధించినటువంటి స్పెషల్ ఆఫీసర్ డ్యూటీగా కూడా ఆయన నియమించడం జరిగింది. ఇక టిఎస్ఎస్ఎల్ పీడీసీఎల్ కి సంబంధించినటువంటి చైర్మన్ అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ గా ముషారఫ్ అలీని నియమించడం జరిగింది. ఇక వరంగల్ సంబంధించినటువంటి టిఎస్ఎన్ పీడీసీఎల్ కి సంబంధించినటువంటి చైర్మన్ అట్లాగే మేనేజింగ్ డైరెక్టర్ గా కర్ణాటి వరుణ్ రెడ్డిని నియమించారు. ఇక ఆరోగ్య శాఖ సెక్రటరీగా శైలజ రామయ్యర్ ఐఏఎస్ ను నియమించడం జరిగింది. దీంతో పాటు అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి డైరెక్టర్ గా బి గోపిని నియమిస్తూ కొద్దిసేపటి క్రితమే సిఎస్ శాంతకుమారి కీలకమైనటువంటి ఉత్తర్వులన్నింటినీ కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థాంక్యూ శేఖర్.